నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. సెప్టెంబర్ 17, 2025 రోజున విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ రేకుర్తి విజయపురి కాలనీలోని శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి విశ్వ బ్రాహ్మణ సంఘం భవనంలో విశ్వకర్మ భగవానునికి యజ్ఞ యాగాదులు ఘనంగా నిర్వహించారు. దీనికి ముందు బైక్ ర్యాలీని నిర్వహించి మొదటిసారిగా బ్రహ్మాండంగా వేద పండితులతో పూజలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలకు విశ్వకర్మ భగవానుని శోభయాత్రగా ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా సంఘ బాధ్యులు మాట్లాడుతూ విశ్వకర్మ భగవానుని బ్రహ్మోత్సవాలను మా సంఘం ఏర్పాటు 30 ఏళ్ల తర్వాత సంఘ సభ్యులంతా పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలను నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు కేంద్ర మంత్రివర్యులు సంజయ్ కుమార్ గారిని, రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని, మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారిని, చైర్మన్ కుమటిరెడ్డి నరేంద్ర రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగిందని, కానీ అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారని, స్థానికంగా ఉన్న వివిధ పార్టీల నేతలు రావడం జరిగిందని, సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం సంఘ గౌరవ అధ్యక్షులు రేవోజు లక్ష్మీరాజం గారు, అధ్యక్షులు రేవోజు రవీంద్రాచారి గారు, ఉపాధ్యక్షులు రావుల భాస్కరాచారి గారు మరియు సిరికొండ ప్రకాష్ గారు, కోశాధికారి తాటికొండ శంకరాచారి గారు, ప్రధాన కార్యదర్శి పెందోట వామనాచారి గారు, సహాయ కార్యదర్శులు దేవోజు ప్రభాకరాచారి గారు, కసివోజుల కిరణ్ చారి గారు, ఆర్గనైజర్లు దేశరాజు అనిల్ చారి గారు, కసివోజుల శ్రీకాంత్ చారి గారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు, కుల బాంధవులు, రేకుర్తి వివిధ సంఘాల పెద్దలు, పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు మృత్యుంజయుడు వీరందరినీ మనం హవనంలోకి ఆవాహన చేస్తూ ఉంటాము. ఒక్కొక్కరిని మనస్సు పెట్టి స్వాహ అన్నప్పుడు నెయ్యి వేయాలి. కాదు స్వామి, నీది నీకే అర్పణ చేస్తున్నామని అర్థం. నమమ అంటే ఏంటిది? మీరిచ్చేది నాది కాదు, మీరిచ్చేది నీకే సమర్పిస్తున్నాను స్వామి అని చెప్పి అర్పణ చేయడాన్ని నమమ అంటాం. కొందరు ఇంట్లో వెళ్తా ఉంటారు. ఆ పితృదేవతలకు దీన్ని దేవతలకు ఇచ్చేది హవ్యం అంటాము, పితృదేవతలకు ఇచ్చేది కవ్యం అంటాము. పుత్రులు ఎటువంటి పుత్రులు ఉండాలి? సంవత్సరానికి 4 వంతులు పెట్టిన కొడుకులు ఉంటారు తల్లిదండ్రులు కదా. అలాంటి కొడుకులే కాదు, ఏ తల్లినైతే ఎవడైతే నేనే పుచ్చుకుంటానని కొట్లాడతాడో వాడు నిజమైనటువంటి కొడుకు. నీకు విన్నారా? ఎందుకంటే తల్లిదండ్రులను మించిన దైవం లేదు. ఫలితం వస్తుంది. చేసుకుంటాడు భవిష్యత్తులో వాడు అంత ఉద్ధరింపబడతాడు. ఈ రోజుల్లో సంతానం లేదని అందరూ తిరుగుతున్నారు దావకాల కొట్టి. ఎందుకు లేదు? పితృదేవతల యొక్క అనుగ్రహం లేకనే. రెండవది అన్య మతస్థుల దగ్గర తినడం వల్ల. విశ్వకర్మ చక్షుసర్పితా ఇది రోక్తమేనే అజనన్నన్నమానే ఇదే దంతా అదృకం హంత పూర్వ ఆదిత్యాపా పృథివీ అప్రదేతాం స్వాహా విశ్వకర్మణే పరబ్రహ్మణ ఇదం నమః విశ్వతచ్చక్షురత విశ్వతపసానుదంతు మాయాంతరాయాచ వాక్యా లక్ష్మే స్వాహా ఉపైమాన్ దేవతగా కీర్తించ మణినాథః ప్రాతఃభూతోస్మిరాస్త్రేష్ఠం కీర్తిం రుజ్యదదాతు మే మనసక్కామమాకోజం వాచస్సత్యమసీమహే పశూనాం రూపమన్నస్యామై శ్రేష్ఠేతాం యజాదంతు సిద్ధాన్ చిక్కేన వసమే గృహేణ దేవీ మాతరం ప్రియం వాసమే గృహే స్వాహా స్వాహా యస్త్రతకే ప్రేతో భూత్వా దుహయాదాజ్యమన్మహం శ్రియః పంచదశచ్చం శ్రేకామశ్చత్సం జపే స్వాహా ఆనందః గర్ధమచ్చైవ చిక్లీన ఇది విస్తృతాః ఋషయస్త్రయః పుత్రాः స్వయం దేవ దేవతాః స్వాహా ధనంధాన్యం అస్తష్టాజా విగోరదం ప్రదానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం స్వాహా మాతా ఆయుష్మంతం కరోతు न क्रोधो न समात्सर्यं न लोभो न शुभामतिः भवन्तु कृत पुण्यानां भक्तानां श्रेयोक्तं जपेत् सदा स्वाहा। ओम आप्यायस्य समेते विश्वतस्वामवृष्ट्यं भव वाचस्य संगते स्वाहा। ओम बृहस्पते केतर्यो स्वाहा। ओम कया नक्षत्रबोधोतित्सदा माना महो जाया कुमस्ततो
గాయత్రి మంత్రం అన్నిటికీ మూలమైనటువంటి మంత్రము. నమః ఓం భూర్భువస్సువః వితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్వాహా. ఇదం పవిత్రే ఇదం నమః. ఓం భూర్భువస్సువః వితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ఇదం పవిత్రే ఇదం నమః. ఓం భూర్భువస్సువః ధియో యో న ప్రచోదయాత్ స్వాహా. ఇదం పవిత్రే ఇదం నమః. మంత్రం వచ్చిన వాళ్ళందరూ చదవండి. ఎందరు మంది చదివితే మనకు అంత ఫలితం ఉంటుంది. ఓం భూర్భువస్సువః ధియో యో న ప్రచోదయాత్. తయారు చేయగల శక్తి ఒక విశ్వకర్మలకే ఉందని చెప్పి చాలా సార్లు నొక్కి చెప్పడం జరిగింది. గాయత్రి మంత్రాన్ని మనం ఎప్పుడైతే మనం చదువుతామో అప్పుడు వయసుతో ప్రభావం లేకుండా మీ ముఖంలో చక్కటి వర్చస్సు కనబడుతుంది. దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అని అష్టకవి నేను బాగా అన్నాకారు లేదు. మాకు రాలయ్య అంటే సూర్యనారాయణమా సూర్యనారాయణమా సూర్యనారాయణ. ఎందుకు అంటే దేవుడు శ్రీవర్ధనం గురువారమేవ వందనాత్ మృత్యోర్వృక్షేయమామృతా స్వాహా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారమేవ. జయం కలగాలంటే ఆ జయానికి హోమం చేయాలి. ఇప్పుడు మనం జయానికి హోమం చేద్దాం. అత గణాధిపతే విశ్వకర్మ పంచబ్రహ్మ సూక్త శ్రీ సూక్త సహిత సంపూర్ణ ఫలసిద్ధ్యంతం వృద్ధి కామజయాది హవనం కరిష్యే. ఇప్పుడు వేయండి, తొందరగా ఉంటుంది కాస్త. విఘ్నేశ్వర భగవానునికి విఘ్నేశ్వర భగవానునికి విశ్వకర్మ భగవానునికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి నమః. పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకర. వింటున్నారా అమ్మ? సౌఖ్యులు అవుతారంటే ఇప్పుడు ప్రథమ చరణం చదువుతూ మీరు వినండి. అప్పుడు మీరు నిజమైన సౌభాగ్యలక్ష్మి. కనుల నిండుగా కాటుక వెలుగా కంచనారముగలమున మెరియగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్యలక్ష్మి రావమ్మ అమ్మ సేవల నందగా సౌభాగ్య కల్పవల్లి వై కమలాంతిని వై కటున నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్యలక్ష్మి రావమ్మ. మరిత రవికులతో ముని రమణి మణి సాధు సజ్జనుల పూజలందుకొని శుభముల నిచ్చడి దీవెనలీయగా సౌభాగ్యలక్ష్మి రావమ్మ అమ్మ. కుంకుమశోభిత పంకజ పుష్కలముగ సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్యలక్ష్మి రావమ్మ అమ్మ. సౌభాగ్యలక్ష్మి రావమ్మ. ఇలా మీరు ఉండాలి. ఎట్లా ఉండాలి? తల్లు అంటే గుట్టు పెట్టుకుంటే సూర్యబింబం లాగా ఉండాలి, కానీ అద్దాలు పెట్టుకుంటే కనబడేటట్టు కూడా పెట్టుకుంటా లేదు. దయచేసి మీ అందరికి చేతులైతే నమస్కారం చేసి చెప్తున్నానమ్మా. ప్రతి ఒక్క మాత బొట్టు పిల్లలు మానేయండి. నుదుట కుంకుమ, పాపట్లో కుంకుమ. పాపట్లో కుంకుమ పెట్టుకునే వాళ్ళు తక్కువయ్యారు, కానీ దానివల్ల నష్టపోయేది ఎవరంటే మీరే. దానివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి? అందరు మళ్ళీ ఎవరి స్థానాల్లో వాళ్ళు నిలబడాలి, కూర్చోవాలి. ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోనమ్మా.
అమ్మ ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోండి. 5 సార్లు తిరిగిన తర్వాత అందరూ అనండి, నేను చెప్పినట్టు అనండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, యజ్ఞేశ్వర బ్రాహ్మణస్తం మనస్సంతం బ్రాహ్మణస్తగం రాజన్ రాజంతం బ్రాహ్మణస్తగం రాజన్ తగం రాజన్ రాజంతం తగం రాజన్ పారయామసి రాజంతం తగం రాజన్ బ్రాహ్మణస్తం మనస్సంతం బ్రాహ్మణస్తగం రాజన్ రాజంతం బ్రాహ్మణస్తగం రాజన్ తగం రాజన్ రాజంతం తగం రాజన్ పారయామసి రాజంతం తగం రాజన్ పారయామసి బోధయ 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 బోధయేన మేధం బోధయ బోధయ సగం చితం చిత్ సగం చితం నిజ జట పటమ తమంతమ నిజ జట పటమ ధూతాయక్షత్వమ దువగవవమ ధూతాయక్షత చిలిపికి యుగంవస్త్రాని పీవసా దేవోరచిద్రామంతవాహర్కాః ఆవాద్రతమంగుతాన్ విశ్వాసేన మిత్రావరుణాసచేదే నూతనవస్త్రధారణమోస్తు మహోత్తోస్తు. తొమ్మిది సతీష్ గారికి నూతన వస్త్రాలంకరణ అభివస్త్ర ఆస్తోతరాక్ష యమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యభ్యస్వ సామసాధ్య యువరచిద్రామంతవాహర్కాః ఆవాద్రతమం వృతాన్ విశ్వాసేన మిత్రా వరుణాసచేదే. వర్షం రాని పురుగు రాని లేట్ అయితే ఈరోజు మన విజయపురి విశ్వబ్రాహ్మణ సంఘం ద్వారా ఏర్పాటు చేసిన విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో హోమం కార్యక్రమం ఇక్కడ అందరికీ అన్నప్రసాద సేవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కరీంనగర్లో 3 రోజులు వీరబ్రహ్మ దేవస్థానంలో బ్రహ్మోత్సవ భాగంగా 3 రోజులు చేసేది. ఇలా చాలా సంతోషకరం. ఎందుకంటే ఇవాళ ఒక విజయపురిలో కూడా మన విశ్వబ్రాహ్మణ సంఘం ఏర్పడి ఇక్కడ ఒక విశ్వబ్రహ్మ యజ్ఞాన్ని చేసి విశ్వకర్మ బైక్ ర్యాలీ తీయడం జరిగింది. మరి సాయంత్రం శోభాయాత్ర కూడా చేయడం జరుగుతుంది. ఇది మనం చైతన్యవంతం అయినాం. ఇదే కాకుండా రేపు రాజకీయంగా కూడా మనం ఎదగాల్సిన అవసరం ఉంది. ఈ రాజకీయంగా ఎదగడానికి కోసము మన విశ్వకర్మ భవన్ ఉత్సవాలు జరుపుకోవాలి. దాంతోపాటు బ్రహ్మంగారి ఆరాధన కార్యక్రమం జరుపుకుంటూ
మనం అందరం మమేకమై 5 దాయిలం ఏకమైనప్పుడే మనం ఆర్థికంగా కానీ రాజకీయంగా ఎదగలుగుతాం. మరి ఈనాడు ఇలా ఇంతటి కార్యక్రమం చేసిన ఇక్కడి సంఘ సభ్యులందరికీ కూడా మరి మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ సన్మానించిన సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరున కరీంనగర్ జిల్లా కార్పొరేషన్ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా మీరు ఈ కార్యక్రమాలను చేపట్టారు కదా సార్. పొద్దున బైక్ ర్యాలీ ఎక్కడి నుండి ఎక్కడి వరకు నిర్వహించారు? పొద్దున మా విశ్వబ్రహ్మణ సంఘం టెంపుల్ నుంచి రేకుర్తి అంబేద్కర్ టార్చ్ నుంచి స్వామి కాలనీ శాతావేసి రోడ్ నెంబర్ 1 నుంచి యూనివర్సిటీ చౌరస్తా, దాని తర్వాత మళ్ళా సంఘ భవనంకు చేరుకోవడం జరిగింది. సంఘ భవనంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు సార్? సంఘ భవనంలో ఇవాళ హోమము కార్యక్రమాలు చేయడం జరిగింది. తర్వాత అన్న ప్రసన్నం చేయడం జరిగింది. ఇప్పుడు టైంకు 8 గంటలకు మన శోభయాత్ర చేయడము జరుగుతుంది. ఈ శోభయాత్ర ఎక్కడి నుండి ఎక్కడి వరకు జరుగుతుంది సార్? ఈ శోభయాత్ర పొద్దున తిరిగినట్టే అనుకున్నాం, కాకపోతే ఈ వర్షం కొంచెం ఉన్నందు కారణంగా కొంచెము తక్కువ ఈ ఐ హాస్పిటల్ కామాలు కానీ స్వామి కాలనీ ఇట్లా రౌండ్ వేసి మళ్ళీ మా సంఘ భవనంకు చేరుకోవాలని ఆలోచించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మీ విశ్వబ్రాహ్మణ సంఘ కుల బాంధవులు పాల్గొన్నారు. ఎవరెవరు ఎంతమంది పాల్గొనడం జరిగింది సార్? ఈ కుల బాంధవులు ఇవాళ మాకు ఒక 700 మంది పాల్గొన్నారు. ఈ అన్న ప్రసాదానికి దాదాపు ఒక 12 నుంచి 1300 మంది దాకా అన్ని కులాల సభ్యులు వచ్చి భోజనం చేసిపోయారు. వాళ్ళు కూడా సంతోషంగా వ్యక్తం చేశారు. చాలా బాగున్నది, మంచిగా చేశారు, సంఘం చాలా మంచిగా ఉన్నది, ఇట్లానే మీరందరూ కలిసి ఉండాలి, ప్రతి సంవత్సరం అట్లా చేసుకోండి అని వాళ్ళు కూడా దీవెనలు ఇచ్చి పోయినారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా జరిపిన ఈ కార్యక్రమంలో మీరు యజ్ఞయాగాదులు చేసిర్రు. ఆ భగవంతుణ్ణి మీరు ఏం కోరుకున్నారు? ఆ భగవంతుని మాకు పైన బ్రహ్మంగారి గుడి కావాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఆ గుడి కట్టిన తర్వాత ఆ గుడికి పూజలు నిర్వహించాలి. ఈ రేకుర్తి గ్రామంలో మేము గత 45 ఏళ్ళ కింద గుడి అని మేము గుండు అని ఉండే, ఆ గుళ్ళకే వీరభద్ర స్వామివారి ఆలయం అని ఇప్పుడు స్టార్ట్ చేసినాం. ఆ దేవుడే ఈ గుళ్ళు అవన్నీ తొలగించాడు. తర్వాత ఆ దేవుడే ఇవన్నీ సంఘ భవనాలు నిర్మించాడు. ఆ దేవుడే ఈ గుడి కూడా కట్టుకోవడానికి మాకు అవకాశము కలిగిస్తాడని కోరుకుంటున్నాను. ప్రజా శ్రేయస్సు కోరే ఈ యజ్ఞయాగాలను చేయడం జరిగిందని చెప్తారు. థ్యాంక్ యూ. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ ఐక్యత, విశ్వబ్రాహ్మణ ఐక్యత, విశ్వబ్రాహ్మణ ఐక్యత, జై పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి, జై పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి, జై గోవింద మాంబాకి, జై గోవింద మాంబాకి, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయం కొరకు ఇక్కడ మా అందరు కుల బాంధవులు, మా విశ్వబ్రాహ్మణులు అందరూ ఏకమై ఇంత సంబరంగా చేసుకున్నందుకు మాకు సంతోషంగా ఉన్నది. నేను సిరికొండ ప్రకాష్ మాట్లాడుతున్నాను. ఈ సంఘానికి మాజీ ఉపాధ్యక్షునిగా పనిచేసినాను. నా వంతు సహాయంగా నేను ఇక్కడ పాల్గొన్నాను. మాకు వీళ్ళందరూ సహకరించినందుకు వీరికి ధన్యవాదాలు చూపిస్తున్నాను. విశ్వబ్రాహ్మణ సభ్యులందరికీ ధన్యవాదాలు. నేను పెద్దోట వామనచారి సంఘం సెక్రటరీ. కానీ ఈరోజు మాత్రం అంగరంగ వైభవంగా మంచిగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉన్నది. హోమం చేసినాము బాగా. దీనికి సహకరించిన పెద్దలకు కానీ చిన్నపిల్లలకు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇటు కార్యక్రమం ఆర్గనైజర్గా నిజాల్ అనిల్ గారు, కశ్మీర్ శ్రీకాంత్ చారి గారు చాలా బాగా చేసినారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఇట్టి కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరికీ పెద్దలకు నా యొక్క ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బ్రాహ్మణ కుల బాంధవులకు విశ్వకర్మ శుభాకాంక్షలు. ఈరోజు అన్నదాన కార్యక్రమం మరియు హోమ కార్యక్రమం జరుపుకున్నాము. గత 30 సంవత్సరాల నుండి మా సంఘం అభివృద్ధికి తోడ్పడిన పెద్దలకు మరియు రాజకీయ నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మాకు ఈ కార్యక్రమాన్ని మా బాధ్యతగా మా మీద పెట్టిన పెద్దలకు, మా ప్రెసిడెంట్ గారికి, మా మాజీ ప్రెసిడెంట్ గారికి, గౌరవ అధ్యక్షులందరికీ ధన్యవాదాలు. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. విశ్వబ్రాహ్మణ సంఘం ఐక్యత. విశ్వబ్రాహ్మణ సంఘం ఐక్యత. బ్రాహ్మణుల ఐక్యత. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. జై విశ్వకర్మ. సోమల వారికి గోవింద మాబాకి సిద్ధపచారికి విశ్వబ్రాహ్మణ ఐక్యత. విశ్వబ్రాహ్మణ ఐక్యత. విశ్వబ్రాహ్మణ ఐక్యత. మంచోడు విశ్వకర్మ భగవాన్ కి విశ్వకర్మ భగవాన్ కి జై వీరబ్రహ్మణ స్వాముల వారికి జై వీరబ్రహ్మణ స్వాముల వారికి గోవింద మాంబకి ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్, పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ కొత్తపల్లి కరీంనగర్, ఎస్విజేసి జూనియర్ కాలేజెస్ తిగలోటపల్లె కరీంనగర్, శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ప్యారడైజ్ స్కూల్ కొత్తపల్లి రేకుర్తి కరీంనగర్, ది ఆక్స్ఫర్డ్ స్కూల్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, బన్సల్ క్లాసెస్ ఇన్స్టిట్యూషన్స్ నియర్ కోర్ట్ అండ్ రేకుర్తి కరీంనగర్, ఆటమ్ క్లాసెస్ కోచింగ్ అండ్ ట్యూషన్స్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న